15 రోజులుగా తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తుని నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందువల్లంటే తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్యాబలం 29. వైఎస్ఆర్సీపీకి 17+1, తెలుగుదేశానికి 10+1. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం. మరి 4 సార్లు వాయిదాలు వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం 17+1 తగ్గలేదు. మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతోటి, పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాలని నేను అడుగుతున్నాను. మరి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా, ముఖ్య సలహాదారిగా పేరుందని తెలుసు. మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి సోటా నాయకులతోటి నా మీద చేతులు వచ్చేస్తాయి, నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు. చాలా సంతోషమైన విషయం. ఎందువల్లంటే 10 మంది కౌన్సిలర్లతో మీరు తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నెగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారు మీకు ప్రజాస్వామ్యం గురించి ఎంతవరకు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పోలీసులు మా మాట వినరు, అధికారులు మా మాట వినరు. మేము పిలుపునిచ్చాం, మా నాయకుడు దాడిచెట్టి రాజు గారు పిలుపునిచ్చారంటే సమంజసమైన విషయం. మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారంటే ఈరోజు తుని నియోజకవర్గ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు గారిని దింపేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకునేలా చేశారా? ఈరోజు తుని మున్సిపాలిటీలో 10 మందితో నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే దింపేశారని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందువల్లంటే ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే, 29 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి 17+1 ఉందంటే మరి మీరు పోటీకి దిగారంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడమా? ఇది ప్రజాస్వామ్యమా? ఈ రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు, జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకి, పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ బట్టబయలైంది. అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికాడ ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసు పెట్టారు, మరి దాడిశెట్టి రాజు గారి మీద కేసు పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం
ప్రజాస్వామ్యం. ఈ రోజుకి 17+1 ఉన్నారు మాకు. రేపు మీరు ఏదో మాయ చేసి తీసుకుపోవచ్చు, అధికారులు ఉన్నారు భయపెట్టి తీసిపోవచ్చు, దౌర్జన్యం చేసి తీసిపోవచ్చు. ఇంతమంది ప్రజానీకంలోనే మీరు దౌర్జన్యంగా కౌన్సిలర్ లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చి మాయ చేయొచ్చు, భయపెట్టి తీసుకుపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రజలకు మీ తుని నియోజకవర్గం తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో, తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న తేలిపోయింది. 4 వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు 11 మంది కంటే ఎక్కువ బలం లేదు. మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి 18 మంది 17+1 బలం ఉందని మీరు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి బలం ప్రజలందరికీ తెలిసింది, నియోజకవర్గం అన్ని పార్టీల వాళ్ళకి తెలిసింది. కానీ మీరు దౌర్జన్యం చేస్తే అధికారులు ఉన్నారు కాబట్టి చేయొచ్చు, దానికి మాకు సంబంధం లేదు. తప్పనిసరిగా తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నేటికి కూడా పూర్తి మెజార్టీతో ఉందని స్పష్టంగా మీకు